హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. క్విక్ గా టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు, కారం పొడి, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫుల్ ఫ్లేమ్ లోనే వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలోకి కొద్దిగా ఆయిల్ అలానే నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసేసుకోవాలి. రైస్ అంటేనే ఎప్పుడు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని పన్నీర్ రైస్ టేస్ట్ బాగా రావాలంటే ఇందులోకి గోడంబి అలానే కరివేపాకు వేసి ఇవన్నీ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి వేపేసుకోవాలి. ముందుగా పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న అన్నం అయితే కొద్దిగా చల్లార్చిన తర్వాత రైస్ కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది. ఇందులోకి రైస్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే ధనియా పౌడర్, గరం మసాలా, టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రోజు నేహా లంచ్ బాక్స్ అయితే ఇదే కట్టించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.